ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ టు నార్మల్ ఫామ్ అని ఇచ్చిండు. దీనికి నార్మల్ ఫామ్ చేయాలి కదా. సో నార్మల్ ఫామ్ది ఏముండదు, మనం ఏం చేసామంటే సిన్స్ ఇట్లా 3 చుక్కలు పెట్టుకొని ఎక్స్ కోఎఫిషియంట్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రాసేసుకుంటే అయిపోతుంది. రాసి మల్టిప్లై అండ్ డివైడ్ చేసి అయిపోతుంది. అందుకే సిన్స్లో రాసిన. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 3x బై అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4y బై అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 బై అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది చేసి అయిపోతుంది. దేనికి, నార్మల్ ఫామ్కి. సో 3x బై రూట్ 9 ప్లస్ 16, 4y బై 9 ప్లస్ 16 ఎంత అవుతుంది, 25 అవుతుంది. 5 బై రూట్ 25 ఎంత అవుతుంది, 5. సో నేను మీకు అర్థం కానికే సింప్లిఫై ఇట్లా చేసుకున్నా. లేకపోతే ఏం చేస్తావు, అన్నిట్లో ఏం చేస్తాం, రూట్ 9 ప్లస్ 16, రూట్ 9 ప్లస్ 16, రూట్ 9 ప్లస్ 16 తీసుకుంటే ఒక స్టెప్ ఎక్కువ అవుతుంది. 2 మార్క్స్ కాబట్టి సింపుల్గా చేసేసిన. 3 బై 5x ప్లస్ 4 బై 5y ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏం చేస్తాం, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాస్ ఆల్ఫా ప్లస్ బి సైన్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 3/5, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4/5. గింతే ఆన్సర్. లేకపోతే ఈడి వరకు రాసినా మనకు ఆన్సర్ సరిపోతుంది, మార్క్స్ ఇచ్చేస్తాడు. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.